హలో ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖ నుంచి అయితేనండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. డిగ్రీ అర్హతతో చాలా తక్కువ కాంపిటీషన్తో అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకునే వారికండి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఇంకా నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఇది గ్రూప్ బి పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. నాన్ టీచింగ్ పోస్టులు అండి. ఇది మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఇవి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ నాన్ టీచింగ్ పర్మనెంట్ పోస్టులు అండి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇక మనం పోస్ట్ నేమ్ విషయానికి వచ్చేపాటికండి సూపర్ అటెండెంట్ అండి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేపాటికండి లెవెల్ 6లో అయితే పే చేస్తారండి. మనకి అన్ని రకాల అలవెన్సెస్ పోను చేతికి 50,000 నుంచి 60,000 మధ్యలో అయితే మన చేతికి వస్తుందండి. ఇందులో మొత్తం మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 4, ఓబీసీ వాళ్ళకి 5 అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయదగ్గ జాబ్స్ అండి ఇవి. ఇంకా ఏజ్ విషయానికి వెళ్ళేసరికి అండి 30 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఎటువంటి డిగ్రీ చేసినా కానీ ఎలిజిబులేనండి. ఇంకా ఈ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేపాటికండి మనకి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందండి. ఇవి రిటర్న్ టెస్ట్లో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్లకి అయితే 40% రావాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పర్సెంట్కి అయితే 35% వస్తే సరిపోతుందండి. అలాగే స్కిల్ టెస్ట్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 40% రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 35% వస్తే ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ వేకెన్సీ ఎలా ఉంటుందంటేనండి 1:15 అండి. అంటే చాలా తక్కువ కాంపిటీషన్లో అయితే ఈ జాబ్ అనేది ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎందుకు చాలా తక్కువ కాంపిటీషన్ అన్నానంటే ముందుకెళ్ళేసరికి మీకే తెలుస్తుందండి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఎగ్జామ్ యొక్క ఫీ వచ్చేసరికి మనకి మొత్తం అక్షరాల 1,000 రూపాయలండి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే అప్లికేషన్ ఫీ అనేది 1,000 రూపాయలు అని చెప్పారో ఆటోమేటిక్గా చాలామంది డ్రాప్ అయిపోతారండి. సో మీరు అలాంటి తప్పు చేయకుండా ఈ జాబ్కి అప్లై చేయండి. ఎందుకంటే 1:15 రేషియోనేనండి ఇది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అయితేనండి 1,000 రూపాయలు ఎగ్జామ్ ఫీ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే సో ఫీజు విషయంలో అనేది ఎక్సెంప్టెడ్ ఇచ్చారండి. సో దీనికి ఎలా అప్లై చేయాలంటేనండి ఆన్లైన్లో అయితే అప్లై చేయాలండి. సో దీనికి అప్లై చేయవలసినటువంటి లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళండి. అలాగే నోటిఫికేషన్ లింక్ కానీ రిజిస్ట్రేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తానండి. సో ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత మీరు నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ కనబడుతున్న ఈ నోటిఫికేషన్ సింబల్ క్లిక్ చేయగానే మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. అలాగే పైన కనబడుతున్నటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయగానే అందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుందండి. అందులోనే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేస్తారండి. మీరు ఎప్పుడైతే ఫిల్ చేశారో అప్పుడు మీకు ఒక కాపీ అనేది వస్తుందండి. అది ప్రింట్ తీసుకోనండి మీరు హార్డ్ కాపీని కూడా మీరు సెండ్ చేయాల్సి వస్తుందండి. ఆ హార్డ్ కాపీ ఎక్కడికి సెండ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. సో అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికండి మనకి 25/10/2024 అయితే స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేపాటికి 24/11/2024 అండి. అలాగే హార్డ్ కాపీ అనేది మనం ప్రింట్ తీసి పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 4/12/2024 అండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేయండి. ఒక్కసారి కనుక ఇటువంటి జాబ్ వస్తేనండి మన లైఫ్ సెట్ అయిపోయినట్టేనండి. పోస్టింగ్ విషయానికి వచ్చేపాటికండి ప్రజెంట్ భోపాల్లో ఉన్నా కానీ మనం ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని 1 ఇయర్ తర్వాత కానీ లేదా 6 months తర్వాత కానీ మన సొంత రాష్ట్రానికి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చండి. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిగ్రీ అర్హత ఉన్న మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి, కామెంట్ కూడా. థ్యాంక్ యూ.